కొంతకాలంగా జరుగుతున్న బురద రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి గారు గుంపుగా రావడం, చంద్రబాబు గారిని తిట్టడం, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం, ఏంటి సిరీస్ ఏంటి? అసలు నిలబడి ప్రజలకు ఏమైనా చేద్దాము, వాళ్ళ తరపున నిలబడదాము, వాళ్ళు ఏదైతే కోల్పోతున్నారో దాన్ని అడుగుదామని చెప్పేసి ఎక్కడ కూడా స్టాండ్ తీసుకోకుండా ఒక్కసారి వచ్చి పోమ్మ చందమామ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అయితే కనిపిస్తుంది. మీరేమంటారు ఈ కామెంట్స్ని? ఆనంద్ గారికి నమస్కారం నాన్న. మీరు ఈ వరదలో కొట్టుకుపోకుండా మా వీడియోలు తీయడానికి ఇంకా ఉన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ప్రజలే తిట్టుకుంటున్నారు. ఈడీ నీ దగ్గర 42,000 కోట్లు సీజ్ చేసింది. నువ్వు ఇదే ఐటీ ఎంత కడుతున్నావో నీకు తెలుసు. నీ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయనేది నువ్వు ఎన్నికల అఫిడవిట్లో ఏ విధంగా ఇచ్చింది ప్రజలందరికీ తెలుసు. నీ దగ్గర అసలు లేనట్టు వచ్చి 1 కోటి రూపాయలు ప్రకటించి అది కూడా ఇంతవరకు తీసుకెళ్ళి చెక్ ఇవ్వటమో లేదా ఎవరితోన్నా పంపటమో లేదా మంచి చెడు అనేది ఇంతవరకు లేదు. ఎందుకని ఈ ప్రజల మీద 2004 ముందు మీ ఆస్తులేంటి, 2024 కల్లా వచ్చేసరికి ఇలా లక్షల కోట్లు వేల కోట్లు ఎలా వచ్చినాయి ఒకసారి ఆలోచించండి. వీటిలో కొంతన్నా తీసి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అప్పు చేసి 6 కోట్లు ఇచ్చాడో అలా ఇవ్వడానికి నీ దగ్గర లేదా? సొంత నిధులు ప్రజలకు ఇవ్వా? అమ్మఒడి ఇచ్చాను, విద్యా దీవెన ఇచ్చాను, నీకు కావాల్సిన పథకాలు ఇచ్చాను, బీసీ మహిళ సాధికారతలు ఇచ్చాను, లేదా కాపు నేస్తం ఇచ్చాను, అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నావే. ఇవన్నీ ఒక ఎత్తు. ప్రకృతి వైఫల్యం వల్ల ఇవాళ వచ్చినటువంటి వరదలు ఒక ఎత్తు. ఎప్పుడన్నా వరదలు అనేవి పోలవరం మన కృష్ణానదికి వస్తాయి. అదే కానీ బుడమేరుకు రావడం ఎప్పుడన్నా చూసామో మనం? బుడమేరు కూడా అది వాగు నదో అనేది కూడా తెలియకోకుండా మీరు ఆ విధంగా రావటం. మీరు వచ్చినప్పుడు మీ లోకల్ ఎమ్మెల్యేని అడగండి, వెల్లంపల్లి ఉన్నాడు. మీ లోకల్ ఎమ్మెల్యేని అడగండి, మల్లాది విష్ణు ఉన్నాడు. ఇంకో ఎమ్మెల్యే పక్కన ఉన్నాడు, మొన్న వెళ్ళిపోయాడు అనుకో కృష్ణప్రసాద్. జోగి రమేష్ని అడగండి. ఫోన్లో పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే సమాధానం చెప్పట్లేదు కానీ ఎక్కడ అరెస్ట్ అవ్వాల్సి వస్తుందోనని మీరు చేస్తే ఎందుకు చెప్పడు? లేదు అడప శేషుని అడగండి, చెప్తాడు. లేదా అక్కడ భాను గారిని అడగండి, నందిగామ ఎమ్మెల్యేని అడగండి. అంతేగాని ఏమీ లేకుండా అది నదో వరదో ఇంకోటో తెలియకోకుండా అది బుడమేరు అనేది ఏంటనేది? బుడమేరు అనేది తిరువూరు మైలవరం చుట్టుపక్కల, ఆ ఖమ్మం చుట్టుపక్కల ఆ కొండల మీద కురిసినటువంటి నీరన్నీ కూడా ఒక వాగుగా ప్రవహించి వెళ్ళి కొల్లేరులో కలిసే విధానం అది. ఆ విధానంలో ఆ వాగు వెళ్ళే దారిని పూసేశారు. ఆ దారిని తవ్వేసుకున్నారు మట్టి. ఎవరు తవ్వుకున్నారు? అదేగా మీకు కృష్ణప్రసాద్ గారు చెప్పింది, మైలవరం ఎమ్మెల్యే గారు అంతకుముందు చెప్పింది. బుడమేరు తవ్వేసుకుంటున్నారు అని చెప్పి మీకు చెప్పారా? దానికాడే ఇదే జోగి రమేష్కిను ఆయనకి గొడవలైనయా? మీరు ఒక సీనియరు హోమ్ మినిస్టర్ కొడుకు అయ్యండి, ఒక కమ్మవర్గానికి చెందినోడికి కూడా విలువివ్వకోకుండా ఒక బీసీ అనే విధానంతో మీరు ఒక జూనియర్ అయినటువంటి ఇదే జోగి రమేష్కి విలువ ఇచ్చారు. అతను ఏం నిలుపుకున్నాడు? ఎక్కడున్నాడు? వెల్లంపల్లికి తెలియదా అక్కడ బుడమేరు ముంపును గురవుతుందని? అట్లాగే మల్లాది విష్ణు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మీ కార్పొరేటర్లు అక్కడ ఎంతమంది ఉన్నారు? ఏ కార్పొరేటర్ ఏ డివిజన్లో పనిచేస్తున్నాడు? ఒక్కసారి వెరిఫై చేయండి. అసలు మీరు చేసి వస్తువులు వెళ్ళలేదు, ఆ ఇంటికి వెళ్ళా ఈ ఇంటికి వెళ్ళా, ఓట్ల కోసం అయితే సందులోకి వచ్చారని అంటున్నారు. అరే ఇప్పుడు మీరున్నారు కదా, మీరు వెళ్ళి ఇదిగో ఇక్కడ రాలేదని తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయించండి. లేదు ఈ మీ పారిశ్రామికవేత్తలు ఉన్నారుగా, పెద్దిరెడ్డి అని సుబ్బారెడ్డి అని జోన్లుగా పంచుకున్న వాళ్ళు, సాయిరెడ్డి అని సుబ్బారెడ్డి అని ఉన్నారు కదా, వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ప్రజలకు పంచాలంటే అసలు మీరు సంపాదించిన ఈ ప్రజల మీద ఆస్తుల్లో మీరు 1% తీసుకొచ్చి పంచిన వాళ్ళకి తినడానికి ఉండడానికి ఇంట్లో పోయిన వస్తువులతో సహా అన్నీ కొనుక్కోవచ్చు. మీరు ఎందుకని ఆ నిర్ణయం తీసుకుంటలే? ఇదే పేద ప్రజలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ను మాత్రం 4 జోన్లుగా విభజించి మీరు తీసుకుని ఆఖరికి మేము వెళ్ళి మొత్తం సర్వం తిరుపతి ఉండిలో వేసి వస్తుంటే ఆ ఉండి డబ్బులు కూడా దోచుకుంటున్నటువంటి మీరు, మీ సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు, మరికొంతమంది పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ పంచారా? ఎందుకని మీరు పంచలేకపోయారు? ఎందుకని మీ జెండాలు పట్టుకుని వెళ్ళి ప్రజల్లో పంచలేకపోయారు?
అప్పుడు వచ్చావే ఇంటింటికి, నెత్తి మీద ముద్దు, నుదుటి మీద ముద్దు, అక్కడ ముద్దు, ఇక్కడ ముద్దు పెట్టావే. అంటే ఏంటి? వీళ్ళ మెళ్ళల్లో ఏమున్నాయా అని నాంతాళ్ళు, నల్లబొసలు గొలుసులు చూసావా? అందుకు పెట్టావు అప్పుడు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా పోయి నరకం అనిపిస్తున్నారు ఇవాళ ప్రజలు. ఆ ప్రజలకి మీరు ఏదో ఒకటి చేయాల్సింది పోయి ఇవాళ ఆ ప్రజలను కూడా చూడకోకుండా పార్టీలు, పంతాలు, గొడవలు, మీలో మీరు పోట్లాడుకుంటారు. ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళు ముసలోడు, ఆడేం చేయలేడు అది ఇది అన్నారు కదా మీరే అసెంబ్లీలో. ఆయన చూడండి, ఒక పొక్కులైనకి వస్తున్నాడా, ఒక హెలికాప్టర్లో వస్తున్నాడా? లేదు, అతను నడుచుకుంటూ వస్తున్నాడా? మోకాల్లోతు ఎదురు రొమ్ముల వరకు నీళ్ళు వచ్చినా కానీ వస్తున్నాడా? సెక్యూరిటీ అని కూడా ఆలోచించకుండా బ్లాక్ క్యాట్ కమాండోలు ఉన్నప్పటికి కూడా, వద్దన్నప్పటికి కూడా నాకు ప్రజలే ముఖ్యం, మీ ప్రజలు మీ దాంట్లో నేను పాలు పంచుకుంటానని మీరు తీసుకొచ్చినటువంటి ఈ మొబైల్ వ్యాన్లు ఉన్నాయే ఇంటింటికి సరుకులని, ఆ వ్యాన్లు కూడా యూటిలైజ్ చేయకుండా పక్కన పారేసిన వాటిని గవర్నమెంట్ వెహికల్స్ని ఏ విధంగా యూటిలైజ్ చేయవచ్చో ఇలాంటి ఉదు తుఫాన్లు కానీ, లేదు ఇలాంటి తుఫాన్లు కానీ, బుడమేరు ముంపులు కానీ వీటికి ఎంత చక్కగా ఉపయోగించాడో చూడండి మీరు. ఫైనల్గా జగన్మోహన్ ఒకసారి చూడండి. అట్లాగే గౌరవనీయులైన చంద్రబాబు గారు ఇంట్లో పాలవల్లి, పత్రి, మట్టి వినాయకుడు లేదు, కుడుములు ఇవ్వలేదు, కానీ ఇంట్లో చేసుకుంటానికి బెల్లం కానించి, నెయ్యి కానించి, అట్లాగే గోధుమ పిండి కానించి, 25 కేజీల బియ్యం కానించి, మంచి నూనె ప్యాకెట్లు కానించి, మంచినీరు కానించి, ఆఖరికి ఇదే ఫైర్ స్టేషన్ వల్ల తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో అంట్లు కూడా కడిగిపెట్టి ఒక్కొక్క ఇల్లు కడుక్కుంటూ వెళ్తున్నారండి. ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడన్నా మీరు చూసారా? అదే మీరైతే వరదలు వచ్చినాయి అంటే ఎలా చూశారు? ఈ పక్క బ్యారికేడ్స్ మధ్యలో ఒక ఇదేసి పచ్చని పట్టా వేస్తే ఆ పట్టా మీదకి వెళ్ళి అలా తొంగి చూసి ఇలా అంటుకుని బురద అలా అనుకుని ఓకే బాగా వెళ్ళిపోదాం అని ఒక చిరు నవ్వి వెళ్ళటం తప్ప నడిచి ఎప్పుడన్నా మీరు ఈ విధంగా ఉన్నారా? మీకును చంద్రబాబుకి వ్యత్యాసం చూశారు కదా ప్రజలు. మరి ఆ పక్కన ఉండకోకుండా ఏ విధంగా మిమ్మల్ని లైక్ చేస్తారు? అసలు ఇంకా మీ పార్టీ ఎక్కడండి? పేద ప్రజలకి ఇంత ఆపద వచ్చినప్పుడే మీరు లేకపోతే, మీ ఎమ్మెల్యేలు లేకపోతే, మీ మాజీ మంత్రులు లేకపోతే ఇంకెక్కడుంటుంది? ఒక్కసారి ఆలోచించండి. మీ గవర్నమెంట్లో మంత్రులుగా చలామణి అయ్యి అధికార దర్పదంతో బులుగు లైట్ కార్లలో తిరిగి ఇవాళ అనేక విషయాల్లో ఉన్నటువంటి వీళ్ళు కూడా ఈ కష్టం వచ్చి చిన్న కేసులు వచ్చేసరికి భయపడి పారిపోతున్నారండి. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వరుస పెట్టి తప్పు చేసిన మీ ఎమ్మెల్యేలు ఇవాళ కార్యకర్తలకు అండేది 40% ఓటింగ్ అన్నావు, తెలియకేశారు. ఇవాళ తెలుసుకున్నారు, రేపొద్దున నీకు 2% ఓటింగ్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇవాళ. చూడండి, పులివెందుల్లో మీరు వస్తే ఎంతమంది లక్షల మంది వచ్చేవాళ్ళు. ఇవాళ మీ పేరు పరిస్థితి ఏమైందో చూడండి. ఇక్కడ చూడండి, మీరు ఎందుకని పంచలేకపోతున్నారు? మీ పార్టీలో చేరిన ఒక ఎమ్మెల్యే ఏ విధంగా కోట్లు సంపాదించాడు? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మల్లాది విష్ణు ఉన్నాడు. ఆ విష్ణువుకి తెలియదా బుడమేరు ముంపు గురించి? అక్కడ ఉన్న కార్పొరేటర్లు చెప్పలేదా? ఎందుకని అక్కడ అక్రమంగా నీరు పల్లం ఎరుగు, నిజము దేవుడు ఎరుగు. పల్లంలో ఉన్న నీరు దగ్గరికి వెళ్ళి మీరు ఏ విధంగా కట్టారు? పర్మిషన్లు ఎవరిచ్చారు? ఎవరు ఇప్పించారు? ఇదే ఎమ్మెల్యే కాదా? ఇది ఏమన్నా కొత్తగానా? అసలు ఆ నీరు ఉండాల్సిన సాటుగా మనం వెళ్తే, మనం లేకపోతే నీరు దారి పల్లం ఎరుగుద్ది, పల్లంలోంచి వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది. అది లేకోకుండా ఆపింది మీరేనా? మీ రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పుల వల్ల అనేక మంది మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని ఆటోలు పొద్దున ఆటో వేసుకెళ్ళి సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి పడుకున్నట్టుగానే చచ్చిపోయారు, పడుకున్నట్టుగానే ఆటోలు పాడైపోయినాయి, ఇంజిన్లు పనికి రాకుండా పోయినాయి. ఫైనాన్స్ మీద కట్టి తీసుకున్న బళ్ళు ఏమైపోతారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ నష్టం గురించి ఒక్కసారి ఆలోచించారా? ఆలోచించండి, డెప్త్కి వెళ్ళండి. మా పార్టీ తరపున మేము ఒకళ్ళని విమర్శించమండి. అధికార పార్టీ చేస్తుందో లేదో మాకు అనవసరం. మేము ఇదిగో మీకు ఈ సాయం చేస్తున్నాం. పళ్ళాలును తెల్ల బొచ్చులు తప్పనిసి ఏమన్నా మిగిలిన మంచాలు కూడా నానిపోయి అవి కూడా కొట్టుకుపోయినాయి, కబ్బోర్డ్స్ కొట్టుకుపోయినాయి, పరుపులు కొట్టుకుపోయినాయి, దిళ్ళు కొట్టుకుపోయినాయి. వాళ్ళు తినడానికి లేదు, ఉండటానికి లేదు. ఏమన్నా ఉందా? మీరు వచ్చి సాయం చేయాల్సింది పోయి ఈ విధంగా మాట్లాడి మీరు ఎందుకండి ప్రజల్లో ఇంత చులకనవుతున్నారు? నవరత్నాలు ఇచ్చి అనేక పథకాలు అమలు చేసినటువంటి నువ్వు ఇలాంటి దొంగ ఎదవల్ని, విలువలేని రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టుకుని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చూస్తుంటే మాకు జాలేస్తుంది. ఈ విధంగా దిగజారిపోయి అది నదా లేకపోతే బుడమేరు వాగా అనేది కూడా తెలియకుండా మీరు అలా ప్రవర్తించడం ఇదేం బాగలేదండి. ఒకసారి సబ్జెక్టు వేడిగా ఏదన్నా మ్యాటర్ తీసుకుని మాట్లాడండి.
మీ ఇంటెలిజెన్స్ ఉంది, మీ వాళ్ళు ఉన్నారు. పలానా రేకి వెళ్తున్నానని చెప్పి ముందు ఇంటెలిజెన్స్ చేసుకుని ధైర్యంగా మీరు వెళ్ళగలుగుతున్నారండి. మీ వాళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలిగా వెనకాల. అసలు ఏమీ డైరెక్షన్ లేకుండా ఎందుకనండి? ఎక్కడో పులివెందుల కడపలో ఉన్నోడివి, ఎక్కడో హైదరాబాదు, వేరే బెంగళూరులో చదువుకుని అక్కడక్కడ తిరిగినోడివి. బుడమేరు గురించి నీకేం తెలుసు? విజయవాడ స్థానిక నాయకులను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదండి? అబ్బే చాలా తప్పు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అసలు పద్ధతే కాదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులను మొత్తాన్ని కూడా పక్కన పెట్టాలి. వీళ్ళంత బుడింగిగాళ్ళు ఏం కాదు. మీరు కొత్త రాజకీయ నాయకత్వం చూడాల్సిందే. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వరద బాధితులను పరామర్శించడంలో విఫలమైపోయారు, అందుకే విజయవాడ సింగనగర్ పర్యటించలేదు, పిఠాపురం అయితే పర్యటించారు. అక్కడ రాని జనం ఇక్కడ ఎందుకు వస్తారు అని చెప్పేసి గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకుంటాడు అన్నట్టుగా కూడా ఈ రోజున ఎవరైతే పోతిన మహేష్ ఉన్నాడో ఆయన ఒక కామెంట్ అయితే చేశారు ట్విట్టర్ వేదికగా. ఎలా చూస్తారు పోతిన మహేష్ కామెంట్స్ని? పోతిన మహేష్ అనేవాడు చిన్న బాయ్ సార్. అతనికి ఏం చేయాలో అర్థం కావట్లే. అతను ఇవాళ ఒక బీసీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యేవాడు, లేదు ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యేవాడు, లేదు కనకదుర్గమ్మ గుడి చైర్మన్ అయ్యేవాడు. అదే పార్టీలో అది ఓర్పుగా అలా ఉంటే ఇవాళ పవన్ కళ్యాణ్ని మాట్లాడటానికి పెద్ద పెద్దలందరూ కూడా పేరు నాని, అంబటి రాంబాబు, ఇంకా రోజా, వాళ్ళు వీళ్ళు కొడాలి గిడాలి మురిగిన వాళ్ళు అందరూ మురిగారు. పెద్ద పెద్ద టైగర్లన్నీ ఇవాళ ఈ టైగర్లు కుక్కలు అయిపోయి నోటెమ్మట మాట రావట్లా, ఎవరికే మాట రావట్లా. ఈ కుక్కలు అయ్యి మాట్లాడినప్పుడు మనం గనక మురిగితే మనకి కాస్త గుర్తింపు వస్తుందని ఈ కుక్క వంటంలో మురుగుతుందే కానీ ఆ కుక్క మాట్లాడే దాంట్లో న్యాయం లేదు. ప్రజలు అక్కడ పక్కన సింగనగర్, భవానీపురం మొత్తం ఏరియాలన్నీ కూడా ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఒక ఇల్లు మునిగిపోయిందంటే ఊరు మొత్తం బాగుండి ఆ ఇంట్లో 5 అన్నదమ్ములు ఉంటే వాళ్ళే సహకరించరు. 5-6 లక్షల మంది ప్రజలకి బియ్యము, ఎచ్చాలు, సరుకులు, మరి ఇంట్లో కావాల్సిన గ్యాస్ కానించి, వాళ్ళ ఇల్లు కడగడం కానించి, దులపటం కానించి, మంచి చెళ్ళు కానించి అవి చేసుకుంటూ ఒక పక్కన బుడమేరు చూడండి. బుడమేరుకు 4 సాట్ల గళ్ళు, 4 సాట్ల గళ్ళు 2 పూడ్చగలిగారు. 2 పూడ్చడానికి కుదరట్లా. మిలిటరీ సాయం కూడా తీసుకుని ఎంటెంటనే ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? సీనియర్ నాయకుడు కాబట్టేగా నీకు ఆలోచన వచ్చింది. మన భారత మిలిటరీని కూడా పిలిపించి వాళ్ళు చెప్పిన 2 సిస్టముల ద్వారా ఆ గండిని కూడా ఆ గండిని కూడా బుడమేరు గండిని కూడా ఏ విధంగా పూడుస్తున్నాడో దానికి ఒక ఇన్ఛార్జిగా వేసినటువంటి రామానాయుడు గారు నిజంగా మా నాయుడు గారికి చాలా చాలా ధన్యవాదాలండి. ఎక్కడ పాలకొల్లు ఎక్కడిది ఇవ్వాలి, నీ మొగల్తూరు, నీ పాలకొల్లు చుట్టుపక్కల అవి కూడా మునిగిని అక్కడ కూడా ఎక్కడే వెళ్ళకోకుండా ఉండి నీ నాయకుడైనటువంటి గౌరవనీయులైన చంద్రబాబు గారు ఇచ్చిన సూచనలు, ఆయన ఆజ్ఞ ప్రకారం అక్కడే తిని అక్కడే ఉండి అక్కడే పడుకుంటాం కూడా లేకోకుండా కుర్చీ వేసుకుని అక్కడ కూర్చుని వర్షంలో కూడా ఆయనకు ఒక గొడుగు ఇచ్చారు. ఆ గొడుగు కూడా గాలి కొట్టుకుపోతుంది. ఇవన్నీ వాస్తవాలండి. ఇంత ఇదిగా మీ ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా పనిచేశారా? మీరు ఇదంతా పబ్లిసిటీ అని వైసీపీ వాదన. అరే ఇది పబ్లిసిటీ అలా ఎవరి డబ్బా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నారు. ఇంతకు మించి మీరు ఏం చేయగలుగుతారు? పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న అమర్నాథ్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే మ్యాటర్ పీక్ మీద ఉందో అందరికీ తెలుసు. అందరికీ లోకల్ ఎమ్మెల్యే ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నారు. అట్లాగే బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఏ విధంగా వాళ్ళకి ఇన్ఛార్జ్ చేశారో తెలుసా? ఒక్కొక్క డివిజను ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చాడు. ఆ డివిజన్ మళ్ళీ ఒక కలెక్టర్కి ఇచ్చారు, ఒక కలెక్టర్కి లేదు ఒక సబ్ కలెక్టర్కి, ఒక ఆర్డీఓకి ఇచ్చి ఆ ఏరియాలో ఆ డివిజన్లో ఉన్నటువంటి 1500 మంది ఏది ఒక వార్డులో ఒక డివిజన్లోనే ఒక బూత్ వైడ్గా కూడా మార్చి 21వ డివిజన్ ఉందండి, ఒక కలెక్టర్ని వేసాడు, ఒక ఎమ్మెల్యేని వేసాడు. ఏం కావాలి ఏంటనేది మొత్తం వెళ్తుంది. నష్టపరిహారం కూడా ఏంటనేది ఆలోచించి రాసుకుని వెళ్తున్నారు. చక్కగా వచ్చినాయా రాలేదని మిలిటరీ వాళ్ళు వచ్చి నిత్యావసర సరుకులు ఇవ్వటం ఆలోచించండి. ఎప్పుడన్నా ఉందా మనకి? నేను నిత్యావసర సరుకులు మిలిటరీ వాళ్ళు వచ్చి బై హ్యాండ్ పిలుస్తున్నారు. ఫలానా ఆనందం రాయ్యా నీ సరుకులు తీసుకెళ్ళి, నీది వైట్ కార్డు కదా, ఇదిగో నీ ఆధార్ కార్డు తీసుకెళ్ళని లైన్లో కొట్టుకోకుండా
అయితే ఏంటంటే ఎంత ఎన్డీఆర్ఎఫ్ బృందాలైనా, ఎంత ఫైర్ సంపే సిబ్బంది అయినా, ఎంత రెవెన్యూ అయినా వాళ్ళే ప్రాణాలే, వాళ్ళ భార్య పిల్లలు వరదల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళు అవి కూడా వదిలేసి మీ దగ్గరకు వచ్చి చిన్న చిన్న గొయ్యుందా గోతుందా అని చూడుకోకుండా ఎలా ఇవ్వగలరు? అలాంటప్పుడు మీలో ఉన్నటువంటి యువకులు ముందుకొచ్చి ఏమంటే ఇక్కడ 10 ఫ్యామిలీలు ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళవలసిన బాధ్యత సామాజికంగా యూత్ మీద కూడా ఉందండి. యువత మీద కూడా ఉందండి. వాళ్ళు చేసినట్టయితే బాగుండేది. ఇకపోతే రామానాయుడు గారి గురించి, గండ్ల గురించి మాట్లాడాం కదా. ఇందులో ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట అన్నావు, ఈ బురదలో దిగడానికి పవన్ కళ్యాణ్ కాళ్ళు బురద అవుతాయి అని అన్నాడు. కాళ్ళు బురద అవుతాయా? కాళ్ళు బురద అవుతాయా? మీకు ఎన్ని వేల కోట్లు ఉన్నాయండి ఒక్కొక్కళ్ళకి? ఆలోచించండి. ఎందుకని మీరు అంత డొనేషన్ ఇవ్వలేకపోయారు? పక్కనున్న తెలంగాణకు కూడా మొన్నొచ్చేనేమో కేరళ వాయనాడులో ఇచ్చారు. ఇదే అన్నదమ్ములు చిరంజీవి పవన్ కళ్యాణ్. ఇవాళ చూడండి పక్కనున్న తెలంగాణకి ఎన్ని కోట్లు ఇచ్చారు. అట్లాగే 400 పంచాయతీలకి ఇవాళ ₹1,00,000 సొంత డబ్బులండి. 2 సినిమాల మీద సంతకం పెడుతున్నాడు. ఆ డబ్బు కూడా తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడు. ఏమైపోతాడో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు తెలియట్లా. లేదండి, మాకు నిజంగా చెప్తున్నాను కదండి. ఈ పవన్ కళ్యాణ్ ఇదే విధమైన ఖర్చు ఇలాగే పెట్టుకుంటూ వెళ్తుంటే రేపు పొద్దున తినడానికి కూడా ఉంటుందో ఉండదో. ప్రజలు మోసం అండి. ఇంత పెట్టినా కానీ మా ఇంటికి రాలేదు, మాకు ఇవ్వలేదు, మాకు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వలేదని నిన్న ఒక మహిళ చంద్రబాబుని అడుగుతుంది. ఏంటండి అది? అన్ని పంపాడు, మీరు అడగాలి, మీరు డిమాండ్ చేసి తీసుకోవాలా? అది కూడా తీసుకొచ్చి ఒక మహిళకి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చే పరిస్థితి. నిన్ను చూస్తే లక్షల మంది చచ్చిపోతారు కదా. ఎంత దారుణంగా ఉందంటే ఏంటమ్మా మీరు చేసింది ప్రజలారా? ఆ రోజు మీరు అసలు ఓటు వేసారో వేయలేదో కూడా తెలియదు. అవునా? మీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో మాకు తెలుసు. అది కూడా చూడకుండా ప్రజలు ఎవరికి ఓటేశారు, ఎవరు వాళ్ళు మనోళ్ళ కాదా, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడమన్నా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూసి డిస్ట్రిబ్యూషన్ కూడా చేయలే. ఈ ఏమీ చూడకుండా ప్రతి ఒక్క బాధితుడికి కూడా చూడాలని చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఎంత చక్కగా ఉందండి. ఆ వయసులో ఒక యువకుల్లాగా వెళ్తాం. ఒక చిన్నజీగర స్వామి వచ్చి చూడండి ఏం చెప్పారు. ఆయన ఎవరో రాజమండ్రి ఉండవల్లి అరుణ్ కుమార్ చూడండి ఎలా చెప్తున్నారు. కె నాగేశ్వరరావు గారు చూడండి, జస్టిస్ రమణ గారు చూడండి వచ్చి ఏ విధంగా ఆయన చేసేది, ఈ ఓపిక ఏంటి ఇదేంటని. అదే పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇవ్వంగానే ప్రభాస్ వచ్చి ఎంత ఇచ్చాడండి, జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఇచ్చాడండి, అల్లు అర్జున్ ఎంత ఇచ్చాడండి, మరి ఇదే చిరంజీవి గారు అబ్బాయి ఎంత ఇచ్చారు, చిరంజీవి గారు ఎంత ఇచ్చారు, ఏ విధంగా డొనేట్ చేశాడు. వీళ్ళందరూ కాదండి, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని 14 కోట్ల రూపాయలు ఇవ్వటమా? ఆలోచించండి. ఒకరోజు శాలరీ వాళ్ళ డిపార్ట్మెంటు 14 కోట్లు. అది చూసి మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా 275 కోట్లు ఇవ్వటమా? అదేంటంటే పవన్ కళ్యాణ్ తీసుకునే పనులు, పవన్ కళ్యాణ్ చేసే విధానం మాకు నచ్చింది అని చెప్పి ఏదో ఒకటి బురద చల్లాలని తప్పనిడిసి ఏమండి. ఇప్పుడు చిన్న కళ్యాణం ఇంకోటి చేస్తేనే ఎక్కడ ఆకులు అక్కడ, ఎక్కడి బల్లలు అక్కడ, ఇవన్నీ చెదలా చెదరుగా ఉంటాయి. వాటన్నిటిని కూడా సముదాయించడానికి మనోళ్ళు కొంతమంది సహకరించరు. కానీ అన్ని వేల మంది మునిగిపోతే ఏ విధంగా గంటల కార్లు పనిచేస్తున్నాయి. స్టోర్ వ్యాన్లు లాగే వెళ్తున్నాయి. రెవెన్యూ సిబ్బందిగా వెళ్తున్నారు. అట్లాగే బాపట్ల, చీరాల, చిన్నగంజం లేదు, మంగళగిరి లేదు, నరసరావుపేట, వినుకొండ చుట్టుపక్కల నుంచి మున్సిపల్ కార్మికులను పిలుచుకొచ్చి ఆ విధంగా అలా అడ్మినిస్ట్రేషన్ చేయటం అనేది నా భూతో నా భవిష్యత్ అండి.